ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नोतिभिश्रीदसादनां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्यवतु। गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ఓం. ఓం శాంతి శాంతి శాంతి. మీరందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా శతావధాని మురళి గారు తమ బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము అడగగానే ఒప్పుకున్నారు ఈ రిహార్సల్ చేయడానికి. వారికి చాలా చాలా ధన్యవాదాలు. వారికి ఎంతో రుణపడి ఉన్నాము. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. మా దగ్గర 8 మంది పృచ్ఛకులున్నారు. వాళ్ళలో ఒకరు రావన్నారు. వాళ్ళు 21st నాడే వస్తామన్నారు. అయితే మిగిలిన వాళ్ళకి కూడా ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు ఇప్పుడు అడగవచ్చు. అడిగి నియమాలేమిటి, ఆ నియమాల ప్రకారం నడుచుకోవడం మన విధి. అందుచేత మీరు శతావధాని గారిని ప్రశ్నలు అడగవచ్చు. అడిగితే ఆయన జవాబు చెప్తారు. ఆయన మీకు ట్రిక్స్ కూడా ఇస్తారు బాగా బాగా ఉండడానికి, ప్రోగ్రామ్ బాగా ఉండడానికి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది ఏంటంటే జనంతా వచ్చి తమరు ప్రిపేర్ అవుతారు అని. విన్నారా? అంచేత నేను ఈ వేదికను మురళి గారికి ఇస్తున్నాను. వారు కండక్ట్ చేస్తారు. సార్, అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. తమ కవితా వేదిక ద్వారా అవధానాలను కూడా పరిచయం చేయాలనుకున్నటువంటి నవీన్ చంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈ మాసం 21వ తారీఖున సరిగ్గా ఇదే సమయానికి మనం అవధానం జరుపుకోబోతున్నాం. అవధానం అందరికీ తెలిసినటువంటిదే అయినా ఒకసారి ముందుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పలకరించుకోవడం ప్రధానంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం. అందరికీ అవధానంలో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వారే, ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మన అవధానానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుంటాం. ఇవి రూల్స్ కాదు, అంటే ప్రత్యేకమైనటువంటి నియమాలేమి లేదు. కానీ ఏముంటే అవధానం హాయిగా ఉంటుంది అనేటువంటి ఒకానొక చర్చ మాత్రమే ఇది. ఇది అవధానం ఎలా ప్రారంభం అవుతుంది ఏమిటి అనేది అందరికీ తెలుసు. ముందుగా నవీన్ చంద్ర గారు నిర్వాహకులుగా వారు ప్రారంభం చేస్తారు. వాటి తర్వాత అవధానం ప్రారంభం అవుతుంది. అవధాని తన ఇష్టదేవత ప్రార్థన దీంతో అయిన తర్వాత ముందుగా నిషిద్ధాక్షరి ప్రారంభం అవుతుంది. నిషిద్ధాక్షరి ఏదో ఒక అంశం ఇస్తారు, వాళ్ళ ఇష్టం. సాధారణంగా కందపద్యం ఉంటుంది, కందపద్యమే అడుగుతారు. సంస్కృతంలో అయితే ఆర్య ఛందస్సు కాకుండా అనుష్టుప్ ఛందస్సు వాడతాం. మనం ఇక్కడ తెలుగు అవధానం చేస్తున్నాం కాబట్టి దాని ప్రస్తావన అక్కర్లేదు, ఊరికే సమాచారం కోసం చెప్తున్నాను నేను అంతే. ఇక అదైన తర్వాత సమస్య మనకు తెలిసిందే, ఒక పాదం ఇస్తాం. సమస్యను తయారు చేసుకోవడం, దానికి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే సమస్య తయారు చేసుకున్నటువంటి వాళ్ళు దానికి పూరణ కూడా తయారు చేసుకునేవారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని తెలియజెప్పడం కోసం. ఇప్పుడు అట్లేమి జరగడం లేదు, అయినా పర్వాలేదు. సమస్య ఇచ్చేటువంటి వాళ్ళు పూరణ చేసుకొని రావాలనే నియమం ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దాని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే దత్తపది మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పదాలు చెప్పినటువంటి ఛందస్సులో ఇముడతాయా లేదా అట్లాంటివి చూసుకుంటే సరిపోతుంది. అదొకటి. ఇక ఇట్లాంటి పదాలు ఇవ్వాలి, సరిగ్గా ప్రాసలో సరిపోయేటువంటి పదాలు ఇవ్వాలి, యతిలో సరిపోయేటువంటి పదాలు ఇవ్వాలి, అట్లేం నియమం ఏం లేదు. కాబట్టి మీ స్వేచ్ఛ తీసుకోవచ్చు ఆ విషయంలో.
ఇక దత్తపది అయిపోయిన తర్వాత వర్ణన. వర్ణనకు కూడా వృత్త నిర్దేశం చేయొచ్చు. సమస్యలో ఛందస్సు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సమస్య ఏ పాదంలో ఉంటే ఆ ఛందస్సులో చెప్తారు అవధాని. దత్తపదిలో ఛందస్సు నిర్దేశం చేయొచ్చు. దత్తపదాలు ఇచ్చిన తర్వాత పలానా ఛందస్సులో చెప్పండి అని అడగచ్చు. అడగకూడదని ఏమీ లేదు. అడిగితే చెప్తారు. లేదా ఏదో ఒక వృత్తంలో చెప్పండి అంటే వృత్తంలో చెప్తారు. లేదా మీ ఇష్టం, మీరు ఏ ఛందస్సులన్నా చెప్పండి అంటే అవధాని సౌలభ్యం. అది వృత్తంలో సరిపోతుంది అనుకుంటే వృత్తంలో చెప్తాడు. లేదా జాతి ఉపజాతి పద్యాల్లో సరిపోతుంది అనుకుంటే జాతి ఉపజాతి పద్యాల్లో చెప్తాడు. ఎప్పుడు మీరు ఛందస్సు నిర్దేశం చేయనప్పుడు. కానీ నిర్దేశం చేసేటువంటి వెసులుబాటు దార్శనికులకు ఉంటుంది అని నేను మనవి చేస్తున్నాను. ఇది దత్తపదిలో. అదేవిధంగా వర్ణంలో కూడా నిర్దేశం చేయొచ్చు. ఒక్క సీసం అడగకండి. సీసం చెప్పమని అడగకండి వర్ణంలో. కారణం ఏమిటి అంటే 4 పాదాలు చెప్పచ్చు. దాని తర్వాత ఒక ఎత్తుగీత చెప్పాలి. అంటే ఆటవేలతో తేటగీతో చెప్పాలి. అందువల్ల దానికి 4 పాదాలు కాకుండా ఇంకో 4 పాదాలు కలుస్తాయి. 8 పాదాలు అవుతాయి. మనకు జరిగేది మహా అయితే 3 ఆవృత్తాలు జరుగుతాయి. 4 ఆవృత్తాలు జరిగినా 4 పాదాలే చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఆవృత్తంలో ఏం చేయాలి? మళ్ళీ 4 పాదాలు చెప్పాలి. అందువల్ల అది టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా కాకుండా ఏదో ఒక వృత్తం అడగండి, ఇబ్బంది లేదు. లేదా మీ ఇష్టం, జాతి ఉపజాతులు అడగండి, మీ ఇష్టం. అదేం సమస్య లేదు. ఇది వర్ణనకు సంబంధించి. తర్వాత న్యస్తాక్షరి. న్యస్తాక్షరి అనగానే వృత్తం. జాతి ఉపజాతులు కూడా అడగచ్చు, కానీ సాధారణంగా వృత్తం అడుగుతారు. వృత్తం అడిగి అంశం చెప్పి, ఏదో ఉత్పలమాల అన్నారు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అని చెప్పి అన్నారు. ఇట్లా అంశం ఇచ్చేశారు. ఒకటో పాదంలో ఒకటో అక్షరం గో, రెండో పాదంలో రెండో అక్షరం వా, మూడో పాదంలో 5వ అక్షరం గా, 4వ పాదంలో 10వ అక్షరం నా, గోవర్ధన. ఇట్లా గోవర్ధన అనే పదం వచ్చేటట్టే ఇవ్వాలనేం లేదు. ఆ విధంగా ఒక పదం రావాలి అనే నియమం కూడా లేదు. ఒక పదాన్ని 4 అక్షరాలుగా విభజన చేసి 4 చోట్ల చెప్పాలని కూడా ఏమీ లేదు. నచ్చిన అక్షరాలు కూడా ఇవ్వచ్చు. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురువు ఉన్న చోట లఘువు ఇయ్యచ్చు. గురువు ఉన్న చోట అంటే గురువు ఉండాల్సిన చోట, ఉదాహరణకి మనకు ఉత్పలమాల్లో 4వ అక్షరం గురువు ఉంటది ఎప్పుడు. అక్కడ లఘువు ఇయ్యచ్చు. మనం చెప్పినటువంటి గోవర్ధన పదంలో రెండో పాదంలో 4వ అక్షరం వా అని చెప్పి అన్నాం అనుకోండి. ఏమండి వా లఘువు కదా, అక్కడ గురువు కదా ఉండాల్సింది అని అవధాని అడగడం. కారణం ఏంటంటే లఘువు ఉంటే దాన్ని గురువు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని పక్కన సంయుక్తాక్షరం కానీ ద్వితాక్షరం కానీ వేసుకుంటే దాన్ని గురువు చేసుకోవచ్చు. అదే లఘువు ఉండే చోట గురువు ఇవ్వకూడదు. గురువును లఘువు చేయలేము. ఇదే గోవర్ధనలో మొదటి పాదంలో 3వ అక్షరం గో అన్నాం అనుకోండి. మొదటి పాదంలో 3వ అక్షరం గో అంటే అది ఉత్పలమాల కాదు. మొదటి పాదంలో 3వ అక్షరం గో అంటే అది శార్దూలమో మధ్యమో ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి అట్లా న్యస్తాక్షరిలో అక్షరాలు ఇచ్చేటప్పుడు అది లఘువు ఉండే చోట మనం గురువు ఇవ్వకూడదు. గురువు ఉండే చోట లఘువు ఇయ్యచ్చు. అవధానికి వెసులుబాటు ఉంటుంది. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా న్యస్తాక్షరి అదేంటి ప్రాస స్థానంలో అక్షరం ఇయ్యచ్చనా ఇయ్యచ్చు, యతి స్థానంలో అక్షరం ఇయ్యచ్చనా ఇవ్వచ్చు. నేను 4 యతి స్థానంలోనే ఇస్తాను, ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఎట్లిచ్చినా ఇబ్బంది లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఆ వృత్తంలోకి ఆ అక్షరం ఆ స్థానంలో సరిపోతుందా లేదా అనేది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఇదంతా ఎందుకు ఎక్సర్సైజు, ఇంత కష్టపడేది ఎందుకు అని అనుకుంటే ఒక పద్యం తీసుకొని, ఒక కావ్యంలో ఉండేటువంటి ఒక పద్యం తీసుకొని అక్షరాలు లెక్కేసుకొని ఆ అక్షరాలే ఇచ్చేసినా కూడా అయిపోతుంది సులభంగా. ఆ పద్యమే తీసి రాసి పెట్టుకుంటే కూడా సరిపోతుంది.
మహాభారతంలో ఒక పద్యం తీసుకుంటాం. ఆ పద్యంలో 4 అక్షరాలు తీసుకుంటాం. 4 పాదాల్లో 4 అక్షరాలు. అవి ఎన్నో లెక్కేసుకొని ఇచ్చేస్తాం. అది ఏ ఛందస్సో చెప్తాం. మహాభారతార్థంలో చెప్పు అంటాం. ఆ పద్యం మన దగ్గర సిద్ధంగా ఉంటుంది. ఊరికే టెక్నిక్ చెప్తున్నా నేను. అట్లా ఇమ్మని కాదు. దాని అర్థం అది కాదు. మనం తయారు చేసుకోలేనప్పుడు, అంత సమయం లేదు అని అనుకున్నప్పుడు ఇట్లా కూడా చేయొచ్చు. ఇది న్యస్తాక్షరి. ఇక్కడికి 5 అంశాలైనాయి. ఈ 5 ధారణా అంశాలు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి, ఇవి 5 ధారణాంశాలు. అటు తర్వాత ఆసు. నా విన్నపం ఏమిటంటే, ఆసు అడిగేటువంటి వాళ్ళు కాంటెంపరరీ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవధానాలు అని అంటే అవి సమకాలీన సమాజానికి పనికిరావు అనే ముద్ర ఒకటి ఏర్పడిపోయింది. దాన్ని మనం తొలగించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేయాలి అని అనుకున్నప్పుడు మిగతా చోట్ల కూడా వీలవుతుంది. ఎందుకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి చెప్పండి అని వర్ణనలో ఎందుకు అడగకూడదు? మనం అడగచ్చు. లేదా బంగ్లాదేశ్ అల్లర్ల గురించి చెప్పండి అనేసి న్యస్తాక్షరిలో ఎందుకు అడగకూడదు? అడగచ్చు. మొత్తం కాంటెంపరరీ ఇష్యూస్ మీదనే కూడా అడగచ్చు. అట్లాగే ఆ కలకత్తా మానభంగం విషయం గురించి నిషిద్ధాక్షరిలో చెప్పండి అని అడగచ్చు. అడగకూడదని ఏమీ లేదు. కానీ సాధారణంగా మనం దేనికి అలవాటు పడిపోయినాం అంటే, నిషిద్ధాక్షరి అనగానే స్తుతులు, వర్ణన అనగానే నాయకులు, ఋతువులు, ఇంకేదో మనోభావాలు, భారతార్థం, భాగవతార్థం ఇట్లా అనుకుంటూ ఉంటాం. సరే, తప్పని నేను చెప్పను. అది తప్పు కాదు. అలా అడగకూడదని కూడా మనం చెప్పడానికి వీల్లేదు. కానీ ఆసు దగ్గరకు వచ్చినప్పుడైనా సమకాలీన సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి అస్తవ్యస్తతల గురించో వాటి గురించి చెప్పడం వల్ల, అవధానం అంటే మేధావులు ఉంటారు కదా, 8 మంది ప్రాశ్నికులు, వాళ్ళ రంగంలో గొప్ప మేధావులు కదా, వాళ్లకు ఈ కాంటెంపరరీ ఇష్యూస్ మీద ఒక చర్చ మనం వాళ్ళలో కలిగించినట్టు అవుతుంది. పైగా దీన్ని చాలా మంది చూస్తారు కాబట్టి అవధానం బాధ్యతాయుతంగా నడుస్తూ ఉంది. అవధాన నిర్వాహకులు, అవధాని, ప్రాశ్నికులు వీళ్ళందరూ సమాజం పట్ల బాధ్యతతో ఉండారు అనేటువంటి ఒక సందేశాన్ని మనం పంపించినట్టు అవుతుంది. అందువల్ల ఆస్తు పృచ్ఛకులు వీలైనంత వరకు కాంటెంపరరీ ఇష్యూస్, సమాజంలో ఉండేటువంటి ఇష్యూ బేస్డ్ క్వశ్చన్స్ అడగండి. అట్లా లేదండి నాకు అది ఇష్టం లేదు అని అంటే నేనేం చేయలేను. ఊరికే చెప్తున్నాను. ఇది నా ఆలోచన మాత్రమే. ఎందుకంటే చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం కాబట్టి, చాలా సభల్లో వింటూ ఉంటాం కాబట్టి, పద్యం పనికిరాదనే వాళ్ళు, అవధానం అవుట్డేటెడ్ అనేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మనం వాదించలేం. అందరినీ వాదించి ఒప్పించాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని మనమే ఒక అడుగు ముందుకేసి కొంచెం పంతా మార్చుకుంటూ పోయినామంటే, దీంట్లో 2 రకాలు ఉంటారండి. ఒకటి, చూడకుండా, ఎప్పుడు అవధానమే చూడకుండా దాని మీద విమర్శ చేస్తూ ఉండేవాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఉంటారు. వాళ్ళని సాక్షాత్ తిరుపతి వెంకట కవులు వచ్చినా మార్చలేరు. కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. కొంతమంది కొన్ని అవధానాలు చూసి ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళు అవధానాలు చూస్తూ ఉంటారు. ఓ 10 అవధానాలు చూస్తే వాళ్ళకు 9 వాళ్ళకి దేవతా స్థుతులు, భారత భాగవతార్థాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఇది ఒక పౌరాణిక సమాజం నిర్వహించేటువంటిది అవధానం అంటే, ఇది సమకాలీన సమాజానికి సరిపోయేటువంటి సాహిత్య ప్రక్రియ కాదు అనేటువంటి ముద్ర వాళ్ళు వేస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే, లేదు నాయన, ఈ అవధానాలకు కూడా సామాజిక బాధ్యత ఉంది. అవధానంలో పాల్గొనేటువంటి ప్రాశ్నికులు వాళ్ళు కూడా సమాజం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళే, ధర్మాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళే, ధర్మబద్ధంగా ఈ సమాజం మసలుకోవాలని, దీంట్లో చైతన్యం రావాలని కోరుకునేటువంటి వాళ్ళే ఈ ప్రక్రియలో ఉన్నారు అనేది ఒక సంకేతం, సందేశాన్ని మనం అందించడం కోసమని ప్రశ్నల్లో కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది అనేది నా ఆకాంక్ష. ఆ తర్వాత మీ చిత్తం. ఎందుకంటే
ప్రాశ్నికుల్ని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగాలి అని అవధాని చెప్పకూడదు. అది నియమం అది. అవధానికి ఉండాల్సినటువంటి స్వీయ నియమం. ఫలానా వాళ్ళని ప్రాశ్నికులుగా పెట్టండని, ఫలానా వాళ్ళకి ఫలానా అంశం ఇయ్యండని, లేదా మీరు ఫలానా ప్రశ్న అడగండని ఇట్లా చెప్పడం అనేది అవధానానికి సంబంధించిన ప్రొఫెషనల్ ఎథిక్స్ కి అది ఇబ్బందిని కలిగించేటువంటిది. అంటే వృత్తిపరమైనటువంటి నైతిక విలువలకు అది వ్యాఘాతం కలిగిస్తుంది కాబట్టి అవి చెప్పకూడదు. ఇది సూచన మాత్రంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఇది ఆసు. ఆ తర్వాత పురాణ పఠనం. పురాణ పఠనం అంటే ఏ షష్ట్యంతాల్లో ఉండేటువంటి పదాలు, ఆశ్వాసాంతంలో ఉండేటువంటి పద్యాలు, వర్ణనాంశాల్లో ఉండేటువంటి పద్యాలు చదివితే ఇంచుమించు అన్ని ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అట్లాంటప్పుడు అది ఎక్కడి పద్యం, ఎవరు రాసినటువంటి పద్యం అని కాకుండా ఆ పద్యానికి వీలైనంత వరకు అర్థం చెప్పి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రసిద్ధమైనటువంటి ఘట్టాల్లో నుంచి పద్యం చదివారనుకోండి, ఆ పద్యానికి అవసరాన్ని బట్టి అవసరమైనటువంటి మేర వ్యాఖ్యానం చేస్తాం. అసలు పురాణ పఠనం అనేటువంటి అంశాన్ని ఎందుకు పెట్టుకోవాలి అంటే, మన పురాణాల యొక్క, మన కావ్యాల యొక్క, ఇతిహాసాల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడం మొట్టమొదటిది. ఆ తర్వాత మనం రెగ్యులర్ గా వింటూ ఉండేటువంటి పద్యాలు. ఉదాహరణకి ఆ ఆనిష్ఠానిది గేహసీమ నడురే యాలించినన్ రోయునెంతే నాగేంద్ర శయాను పుణ్య కథలున్ దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలున్ అని ఆముక్తమాల్యదలో ఒక పద్యం ఉంటుంది. ఆ సగం 2 పాదాలు సంస్కృతంలో ఉంటది. ఇట్లాంటి పద్యాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పద్యం చెప్పిన తర్వాత దాంట్లో ఏముంది? ఆ నాస్త్యోదన సౌష్ఠవం, అన్నం లేదు. నాస్తి శాఖ బహుత, నాస్తి ఉష్ణత, నాస్తి అపూపో, ఏమీ లేదు లేదు అంటున్నాడు. కానీ కృపయా భోక్తవ్యం అంటున్నాడు. ఈ వైరుధ్యం ఉంది. మరి ఈ వైరుధ్యాన్ని ఎలా సమర్థిస్తారు? ఇట్లెందుకు రాశారు కృష్ణదేవరాయలు? పైగా ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే ఆలించినన్, అర్ధరాత్రి వరకు జరుగుతుంది ఈ వ్యవహారం అంతా. ఎంతే నాగేంద్ర శయాను పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము అంటే 3 కనిపిస్తాండాయి మనకి ఇక్కడ. ఒకటి, కథలు చెప్పుకుండేవాళ్ళు, దివ్య ప్రబంధాలను గానం చేసేవాళ్ళు, భోంచేసేవాళ్ళు, 3 ఉన్నారు. అంటే ఏమర్థం? దివ్య ప్రబంధం చెప్తా ఉండే వాళ్ళు నెక్స్ట్ బంతిలోకి రాబోతారు అని అర్థం. నెక్స్ట్ పంక్తిలోకి తినేసినటువంటి వాళ్ళు కథలు చెప్పుకుంటా ఉంటారు అని అర్థం. వీళ్ళు తింటా ఉంటారు అని అర్థం. అంటే ఇది అయిపోవడం లేదు. అర్ధరాత్రి అయితే కూడా ఈ అన్న సంతర్పణ అనేది అయిపోవడం లేదు. ఇట్లా దాంట్లో ఆయా విశేషాలు ఉంటాయి. అట్లా విశేషాలు చెప్పుకోవడానికి అనుకూలమైనటువంటి పద్యాలను పురాణ పఠనం చేసేవాళ్ళు చదివితే బాగుంటుంది. ఇక చివరిది అప్రస్తుత ప్రసంగం. ఇది అప్రస్తుత ప్రసంగమే గాని హాస్య ప్రసంగం కాదు. అంతేకాకుండా అపహాస్య ప్రసంగం అంతకన్నా కాదు. ఈ అప్రస్తుత ప్రసంగం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్ణ, వర్గ, లింగ వివక్షతో మాట్లాడడం, ఎవరినో ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం. సరే, ఈ మొగుడు పిల్లల జోకులైతే ఉండనే ఉంటున్నాయి. దాన్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి సరిపోతా ఉంది. అంటే నేను అనడం ఏంటంటే, భార్య అయినంత మాత్రాన భార్య మీద జోకులేయాలని, భర్త అయినంత మాత్రాన భర్త మీద జోకులేయాలని ఏమి లేదు కదా. అసలు అప్రస్తుత ప్రసంగం అనేది ఎట్లా పుట్టింది అవధాన ప్రక్రియలో అంటే, అది ఒక శాస్త్ర చర్చలాగా పుట్టింది. అంటే ప్రసన్న కవిత కలితార్థయుక్తి లేదా ప్రసన్న కవితార్థయుక్తినా ప్రసన్న కలితార్థయుక్తినా ఏ పాఠం కరెక్టు అని ప్రశ్న. అంటే శాస్త్ర సంబంధమైనటువంటి ప్రశ్న. ఇట్లా మొదలైనటువంటిది వ్యాకరణానికి సంబంధించిన చర్చో, శాస్త్రానికి సంబంధించిన చర్చో, కావ్యానికి సంబంధించినటువంటి చర్చ, ఇట్లా మొదలైనటువంటి చర్చ మెల్లమెల్లగా అది హాస్య ప్రసంగంగా, అంటే జనాలను ఆకర్షించడం కోసం
అయితే ఆకర్షించడం కోసమని మనం తగ్గి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చౌకబారు మాటలు, నేలబారు మాటలు మాట్లాడి మనం ఇంత ఒక యజ్ఞ సదృశ్యమైనటువంటి అవధానాన్ని అపహాస్యం పాలు చేయకూడదనేది నా ఆకాంక్ష. కాబట్టి అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు అవధాని యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం కొన్ని అడగచ్చు, కొన్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చు. అది శాస్త్ర సంబంధమైనటువంటి ప్రశ్నలు కూడా మనం అడగచ్చు. దాని మీద కొంత డిస్కషన్ జరుగుతుంది. ఆ వేదాంతపరమైనటువంటివి అడగచ్చు, ధర్మానికి సంబంధించినటువంటివి అడగచ్చు, కావ్యాలకు సంబంధించినటువంటివి అడగచ్చు. ఇట్లా ఆ కొన్ని అడగడంలో తప్పు లేదు. కానీ సాహిత్యానికి సంబంధించినటువంటివి కూడా సరదాగా ఉండేటువంటివి అడగచ్చు. ఏమండి లావొక్కెంతయు లేదు అని చెప్పి అన్నారు, అసలు పోతన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడా, ఆయన లా ఒక్క కొంత కూడా లేదు అని చెప్పి రాశాడు అని అడగచ్చు. అంటే ఇట్లాంటివి అడగడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అయితే అట్లాంటివి అడగచ్చు అన్నారు కదా అనేసి మన హైందవ దేవి దేవతల మీద జోకులేసే పనులు చేయకండి. ఒక ఆయన అడిగాడు, ఏమండి ఆ వినాయకునికి జలుబు చేస్తే ఎలా చీదుకుంటాడండి అని అన్నాడు. సరే ఆయనకు తొండం పొడవుగా ఉంది, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది సరే సరదా అయినటువంటి ప్రశ్నే. కానీ వినాయకుడు అనేది ఎందుకు అడగాల? అదే వేరే మతంలో దేవుణ్ణి గురించి మనం ఇట్లా అడిగామంటే వాళ్ళు ఊరికే ఉంటారా? మన దేవుణ్ణి మనం ఎందుకు కించపరుచుకోవాలా? అది తప్పు కదా. చాలా సార్లు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కాడంటే ఏ సీట్ లో కూర్చోవాలండి అని. అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కినా అంటే ఏ సీట్ లో కూర్చోవాలండి అని అంటే అప్పుడు రాష్ట్రికుని యొక్క ఉద్దేశం ఏమిటి? స్త్రీలకు కేటాయించినటువంటి సీట్లు ఉంటాయి, కొన్ని కొన్ని పురుషులకు కేటాయించినటువంటి సీట్లు ఉంటాయి. ఈయన ఒకవైపు పురుషుడు, ఒకవైపు స్త్రీ అంటే రాష్ట్రికుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈయన నపుంసకుడు అనేటువంటి అర్థంలో అడుగుతాడు. అది తప్పు కదా అర్ధనారీశ్వరుని అట్ట అనడం. అట్లా మన దేవుడిని మన దేవతల్ని ఎందుకు కించపరచుకోవాలా? కాబట్టి మన దేవుళ్ళ మీద మన దేవతల మీద జోకులు వేయకూడదు. తప్పది, అది పాపం, అట్లాంటివి నిషిద్ధం. దయచేసి అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇది మనం గుర్తుపెట్టుకున్నామంటే మన అవధానం సజావుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు. రాష్ట్రికులు తక్కువ వాళ్ళు, అవధాని ఎక్కువ వాడు, ఇదంత ఏమీ లేదు. అందరూ సమానమే. అందరిలో సమానంగానే భారతి ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు ప్రశ్న అడగడం వల్ల ఆ ప్రశ్న అడిగినటువంటి భారతి సమాధానం ఇచ్చేటువంటి భారతికి ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రశ్నే సమాధానం అవుతుంది. అవతల ఉన్నది సరస్వతీదేవే, యువతలో ఉన్నది సరస్వతీదేవే. ఒక సరస్వతి మాట్లాడుతుంది, ఒక సరస్వతి ప్రశ్న ప్రశ్న అడుగుతుంది, ఒక సరస్వతి సమాధానం చెప్తుంది. మనం వ్యక్తులుగా వేరువేరుగా ఉంటాం, కానీ మనలో ఉండేటువంటి శక్తి సమానంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని హెచ్చు తగ్గులేమీ లేదనేది గుర్తుపెట్టుకోండి. అందరూ సమానంగా ఉంటాం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరిని కించపరిచేది ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది ఉండకూడదు. అందరూ హాయిగా ఆనందంగా ఒక క్రతువును ఎంత భక్తితో శ్రద్ధతో మనం జరుపుకుంటామో ఆ విధంగా అవధానాన్ని జరుపుకుందాం. నిర్వహించినటువంటి నవీన్ గారికి, వారికి ఆనందం ఉండాలా, కీర్తి ఉండాలా. ఈ అవధానం ఇంకెవరైనా చూసిన తర్వాత ఎవరండి దీని నిర్వాహకులు, ఇట్లాంటి పేలవమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఆయన ఏదేదో చెత్త సమాధానాలన్నీ చెప్తున్నాడు, చౌకబారు సమాధానాలు చెప్తున్నాడు, నేలబారు మాటలు మాట్లాడుకుంటున్నారు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకునేదానికి దానికి ఒక అవధానం అని పేరు పెట్టుకొని దానికి ఒక వేదిక పెట్టుకొని ఇవన్నీ చేయాలన్నా ఎవరండి నిర్వాహకులు అంటారు. ఇంత శ్రమపడి చేస్తూ ఉన్నటువంటి నవీన్ గారికి అంత గొప్ప పేరు మనం ఎందుకు తెచ్చిపెట్టాలా? కాబట్టి అవేవీ లేకుండా ఒక హుందాగా అవధానాన్ని నిర్వహించుకున్నాం.
హాయిగా అవధానాన్ని నిర్వహించుకున్నాం. ఈ అవధానం అంతా అయిపోయిన తర్వాత నాకేమనిపించాలంటే, అరే! ఇవేవి మనకు తెలిసినటువంటివి కాదు. కానీ ఆ సరస్వతి ప్రేరణ వల్ల ఈ 4 మాటలు మనం పలకగలిగినాము. దీనికి ప్రేరణ కలిగించినటువంటి ఆ ప్రాశ్నికుల్లో ఉండే సరస్వతి ఎంత గొప్పది అని నాకనిపించాల. మీకేమనిపించాలా? ఇదేదో కొత్తగా చెప్పినాడు ఈ మనిషి. చాలా బాగుందిది అని మీకనిపించాలా. వినేవాళ్ళకేమనిపించాలా? అవధానం అనేది ఒక విజ్ఞానదాయకమైనటువంటిది. ఒక ధర్మ ప్రచార సంబంధమైనటువంటి ఒక క్రీడ. ఎంత హంబుల్‌గా ఉంటుంది, ఎంత హుందాగా ఉంటుంది అనేటువంటిది ప్రా ప్రేక్షకులకు అనిపించాల. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అది మన సక్సెస్ అయినట్టు. అంతేగాని మీరేదో చెప్పినారు, నేనేదో చెప్పేసినాను. మీరు పద్యం అడిగారు, నేను 4 పాదాలు చెప్పేసినాను, అప్పజెప్పేసినాను, అయిపోయిందేనంటే చాలా జరుగుతాయి అట్లా. కానీ అవి కాలగర్భంలో కలిసిపోతాయి. చరిత్రలో నిలబడేటట్టు ఒక్క మాటైనా సరే, ఇప్పుడు అదేంది బంగారం గనుల్లో తవ్వుతానే బంగారం వచ్చేది. మనకందరికి తెలిసినటువంటి విషయం అది. కొన్ని టన్నుల మట్టిని తవ్వి అవతలకు పోస్తే కొన్ని గ్రాముల బంగారం దొరుకుతుంది. అట్లా నిష్ఫల వృత్తి కాకుండా మొత్తం అవధానం 2:30 గంట చూస్తే ఒక్క మాటైనా రత్నం లాంటి మాట వాళ్ళకు దొరకాలి. అది మీరు చెప్పిన మాటో, నేను చెప్పిన మాటో, నిర్వాహకులు చెప్పిన మాటో, ఈ ఒక్క మాట కోసం అవధానం చూడొచ్చు, 2:30 గంట సమయాన్ని మనం వెచ్చించవచ్చు అనేటువంటి భావన ప్రేక్షకుల్లో కలిగింది అంటే మనం కృతకృత్యులైనట్లే అని తెలియజేసుకుంటూ, ఇంకేమైనా మీరు ప్రశ్నలు అడిగితే దాని మీద సమాధానాలు చెప్తాం. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ధన్యవాదాలండి మురళి సార్ గారు. నేను అందరికీ అన్మ్యూట్ చేసుకోమని చెప్తూ నేనే అన్మ్యూట్ చేసుకోవడం లేదు. పర్వాలేదు సార్, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, దానికేం అయితే ఇప్పుడు ఇక్కడ 5గురు పృచ్ఛకులు వచ్చారు. సో, వాళ్ళందరిని నేను పరిచయం చేస్తాను ముందు. అది సార్ నేను బెస్ట్. కిరణ్మయి వచ్చాను ప్రస్తుతం ఇప్పుడే. ఏమండి? నేను కిరణ్మయిని ఇప్పుడే వచ్చాను. చూశాను. కిరణ్మయి గోల్డ్. తెలుసు. మేడం Yes, రికార్డింగ్ ఉంది, మళ్ళీ కూడా మీరు సారీ వినొచ్చు. కొంచెం లేట్ అయిపోయింది. పర్వాలేదు. ఓకే. నేను వీళ్ళందరినీ నమస్తే పరిచయం చేస్తాను ముందు. 5గురు వచ్చారండి ఇవాళ. యాబ్సెంట్ వాళ్ళు విజయ సువర్ణ గారు యాబ్సెంట్. ఆవిడ న్యస్తాక్షరి చేస్తుంది. తర్వాత సమస్య చెప్పేవారు శ్రీదేవి గారు. ఆడవల్లి శ్రీదేవి. ఆవిడ కూడా రాలేదు. తర్వాత అప్రస్తుత ప్రసంగం చేసేవారు కాంతారావు గారు. వారు కూడా రాలేదు. ఈ ముగ్గురు రాలేదు. కానీ మిగిలిన వాళ్ళ ఉన్నారు కనుక నేను వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. ముందు ఇక్కడ నా లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు. వీరు ఒకసారి వచ్చారు. నమస్కారం. వీరు మీతో అందరికీ నమస్కారం అండి. యాహ్! వారు నిషిద్ధాక్షరి చేస్తారు. తర్వాత ఈ లిస్టులో నా దగ్గర ఉన్నది రాజేశ్వరి గారు. రాజేశ్వరి దివాకర్ల గారు. ఆ పేరే ఫేమస్‌గా ఉంది గదా! ఆవిడ దత్తపది గారు చేస్తారు. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు కూడా దివాకర్ల వెంకటావధాని పురస్కారం ఇచ్చారు. ఓహ్! ఆహా! అలా యాక్చువల్లీ సరే చెప్పండి. ఈరోజు చాలా మంచి సంగతులు చెప్పారు అవధానం గురించి. మీరు ఉన్నతమైనటువంటి ఆశయంతో అవధానం చేస్తున్నారు. ఎంతో ఈనాటి వర్తమాన సంగతులను అడగాలని చెప్పారు. చాలా మంచి సంతోషం కలిగిందండి. ఓకే. తర్వాత రాజేశ్వరి గారు యాక్చువల్లీ నేను వారి తండ్రి గారి క్లాస్‌లో ఉన్నాను. నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ చేసేటప్పుడు ఆయన మాకు తెలుగు చెప్పారు. సో, నాకు చాలా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనతో. తర్వాత ఉన్నది ఇక్కడ దామరాజు విశాలాక్షి గారు. దామరాజు విశాలాక్షి గారు ఇంతవరకు ఆషు చేశారు. ఈసారి వారు పురాణం చేస్తున్నారు. తర్వాత ఉన్నది ఇక్కడ కిరణ్మయి గోళ్ళముడి గారు వచ్చారు. వారు ఇంతకుముందు పురాణం చేసేవారు. ఇప్పుడు ఆషు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చేంజ్ చేసుకున్నారు. తర్వాత కామేశ్వరి గారు వర్ణన చేస్తున్నారు.
ఇంకా నేను ఎవరైనా మర్చిపోయానా? అందరూ చెప్పాను కదా ఐదుగురి గురించి. ఓకే. ఈ ఐదుగురు మీ ప్రశ్నలేమైనా ఉంటే మీరు ప్రసాద్ గారి గురించి ఆహ్, చెప్పలేదు. ఆ! నేమాని ప్రసాద్ గారు. నేమాని ప్రసాద్ గారొచ్చారు. అసలు నేమాని ప్రసాద్ గారు ఏం బాంబే నుంచి వచ్చారు. వారు గూడా గ్రోత్‌గా ఉంటాను. నా వలనే వారు గూడా ఈ వీటిని కండక్ట్ జేస్తున్నారు బాంబే నుంచి. అంచేత ఆహ్వానం అండి. స్వాగతం, సుస్వాగతం మా జూమ్ మీటింగ్‌కి. మీరు రావడం చాలా సంతోషం కలిగింది. ఆహ్, ఇది ధన్యవాదాలు సార్. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ఏదో విధంగా నిలబెట్టుకుందాము, దాన్ని పోషిద్దాము అని జెప్పేసి ఈ గత 3 ఏళ్లుగా మేము చాలా ప్రయత్నాలు జేస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా సక్సెస్ గూడా అయినాం మేము. కానీ ఈ 2, 3 అవధానాలు చేశాను ఇంతవరకు. 3 అమదాల గారితోనే చేశాము. ఇప్పుడు ఇది 4వది. అయితే కొందరు కొత్త వాళ్ళొచ్చారు. ఇప్పుడు కిరణ్మయ్య గారు మొదటి నుంచి ఉన్నారు. రాజేశ్వరి గారు మొదటి నుంచి ఉన్నారు. కేశరాజు గారు ముందొచ్చి ఒకసారి తర్వాత రాలేదు. తర్వాత కామేశ్వరి గారు అన్నిట్లో ఉన్నారు. విశాలాక్షి గారు అన్నిట్లో ఉన్నారు. అయితే కొత్త వాళ్ళెవరంటే కాంతారావు గారు, తర్వాత శ్రీదేవి గారు. కాంతారావు గారేమో ప్రస్తుతంగా ఆయన రాలేదు ఇవాళ. ఆయన బహుశా ఆయన చాలా బిజీగా ఉండి ఉంటాడు. అంచేత ఇప్పుడు మీ ఐదుగురిలో మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడిగి వాటిని సందేహాలను నివృత్తి చేసుకుంటే మన ప్రోగ్రామ్ చాలా స్మూత్‌గా నడుస్తుంది. తర్వాత మనకు కొంచెం డిగ్నిటీ కూడా ఉంటుంది. మీరు అన్నీ తెలిసి ఉంటే మీకన్నీ తెలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఏమి తెలవకుండా వచ్చి అక్కడికి వచ్చేసేసి ఏం చేయాలండి అని అంటే చాలా బాగుండదది. అంచేత మీరు ఇప్పుడు ప్రశ్నలు అడగండి. తర్వాత ప్రిపేర్ అయ్యి బుధవారం నాడు రండి. సో, నేను ఇప్పుడు ఎవరైనా ఫలానా వాళ్ళని పిలవాలా? లేకపోతే మీరు వాలంటీర్ చేస్తారా? మొదలు ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఎవరు అడుగుతారు? నాకేమి సందేహాలు లేవండి. చాలా చెప్పారు. వివరించారు. ఓకే. రాజేశ్వరి గారికి ప్రశ్నలు లేవు. నాకు కూడా ఏ సందేహాలు లేవండి. ఆముదాల మురళి గారు చాలా అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అసలు పూస గుచ్చినట్టు, ఒక పండు వచ్చినట్టు పెట్టినట్టు చెప్పారు. ఆధునికమైన సమాజం కోసం మనం ముందుకు అడుగు వేయాలని చెప్పారు. అది నిజంగా అక్షర సత్యం. మనం గతం పురాణాల గురించి కాకుండా ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్న అంశాల మీద తీసుకుంటే చాలా బాగుంటది. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ధన్యవాదాలండి మురళి గారికి, నవీన్ గారికి. ఓకే. అవధాని గారికి నమస్కారం. ధన్యవాదాలు మీకు. తర్వాత నవీన్ చంద్ర గారికి నమస్కారం. దామరాజు సందేహాలు ఏం లేవు బాబు, అద్భుతంగా అసలు అది మీ అవధానంలో పాల్గొనడమే మాకు పెద్ద చాలా ఆనందదాయకమైన విషయం. అసలు ఎలాంటి సందేహాలు లేవు. ఉన్నవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి సార్ మీరు చెప్పడంతో. పురాణం గురించి అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు ముందేను. మనసు దహించి మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. తర్వాత కామేశ్వరి గారు. కామేశ్వరి గారు మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నాకు కూడా ఏం లేవండి. అంతా చాలా చక్కగా వివరించారు కదా! అసలేం అడగాలి, ఎలా అడగాలి అనే విషయం కూడా ఒక అవగాహన వచ్చేటట్టు చెప్పారు. ఓకే. దెన్ కిరణ్మయ్య గారు మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ ఏమీ సందేహాలు లేవు సార్. చాలా సంతోషంగా ఉంది మరోసారి ఈ అవధానంలో పాల్గొనడం. ముఖ్యంగా అవధాని గారికి నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యోస్మి. ధన్యులం అంతా కూడా. ఎవరికి ప్రశ్నలు లేవు. ఎందుకంటే అయ్యా నవీన్ గారు, మీకు ప్రశ్నలు లేయండి? నాదో ప్రశ్న ఉందండి. అడగండి. సారీ సార్, మీరు అడగండి. ప్రాశ్నికులు కాదు కాబట్టి అడగండి. ప్రశ్నలు అడగాల్సిందే. అదే ఇప్పుడే మన సోదరు ఒకరు నా సందేహాలన్నీ పటాపంచలు అయిపోయి అన్నారు. ఆ పటాపంచలైన పదం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అవధాని గారు ఏం చెప్పగలరా? ఏమీ లేదండి. మీకు పటం అంటే వస్త్రం. పటం అంటే వస్త్రం. సాధారణంగా మనకు వస్త్రాలు పెట్టేటప్పుడు రెండింటిని కలిపి పెడతారు.
మనకు నియమం ఏంటంటే వస్త్రాన్ని కత్తిరించి ఇవ్వకూడదు ఎవరికి. ఆ, మనం కత్తిరించి వస్త్రాన్ని ఇవ్వకూడదు. అయితే ఇవ్వకూడదు. కత్తిరించకుండా ఇచ్చినటువంటి పంచెల్ని మనం కట్టుకోలేము. ఓ, అదని పటాపంచ్ అంటారా? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ దాన్ని చించి కట్టుకుంటాం. ఆ, పంచె మీద మీకు నెంబర్ ఉంటుంది 9x5 10x6 అనేసి. అవునవును. ఇక చాపులు అంటే మాత్రం 2 సమానంగా ఉండేవి 2 పంచెలు ఉంటాయి. ఆ, తెలుసు కదా మీకు అది. అవునండి. ఇప్పుడు అవధానికి మీరు పంచెలు పెట్టాలంటే అట్లా పెట్టాలి, అది దాన్ని చించి పెట్టకూడదు. మళ్ళీ దాంట్లో ఒక నియమం ఏంటంటే అదైతే ఉయిటి పెట్టచ్చు, అట్లా కాకుండా పెట్టేటువంటి ఒకటి పెట్టకూడదు, మళ్ళీ దానికి కండువా పెట్టాలి. ఇవైతే 2 కలిసి ఉండేటివి అయితే ఒకటే పెట్టచ్చు. అందుకే మనకు దుశ్యాలు అనేది 2, దుగ అనేటువంటిది 2 శాలువలు, జోడు శాలువలు అంటారు దాన్ని. దుశ్శాలు అంటాం. జోడు శాలువల నుంచి వచ్చిందే దుశ్శాలువ. ఆ విధంగా 2 పెడతాం. ఇప్పుడు పటాపంచలు కావడం అంటే అర్థం ఏంటంటే అది కట్టుకోవడానికి యోగ్యంగా ఉండడం. అంతకుముందు ఏది కింద ఏది పైన తెలియదు. దాన్ని చించేసామంటే ఏది పెద్దదిగా ఉంటే అది కింద, చిన్నదిగా ఉంటే పైన. స్పష్టత వచ్చింది అని అర్థం. పటాపంచలు కావడం అంటే స్పష్టత వచ్చింది. ఇట్లా కానీ రకరకాల సమాసం ఇదే సమాసం ఉంటారండి? ఇదేనా సమాసం ఉందా తెలుగులో? లేదండి. పట అనేది సంస్కృతమే అండి, పంచమ సంస్కృతమే అండి. పటా పంచే కావాలి, అది మనం వ్యవహారంలో పటా పంచాయి. వ్యవహారే కాదు అంటే గ్రాంధికంగా కరెక్ట్ కాదేమో. కాదు. ఇవన్నీ మీరు ఇవన్నీ ఏమవుతాయంటే కాలక్రమంలో వస్తాయి. కాలక్రమంలో నోళ్లలో పడి నాని రకరకాలుగా వస్తాయి. మనం రణగుణధ్వని అంటాం. అవును, రణగుణధ్వని అంటాం. రణగుణధ్వని కాదు, అది రణగుణధ్వని. నిజానికి ఆ పదం రణం అంటే యుద్ధం, గుణం అంటే అల్లెత్రాడు. బాణానికి కట్టినటువంటి త్రాడుని గుణం అంటాం. దానికి బాణం వేసినప్పుడు అదంతా అది టాంగ్ 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 అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏమవుతుంది, చెవుల్లో గింగిరాలు తిరుగుతూనే ఉంటుంది, టాంగ్ 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 అని కొడుతూ ఉంటుంది. అంటే ఒక శబ్దం పదే పదే ఎక్కువ వస్తా ఉంది అని అంటే దాన్ని రణగుణధ్వని అనాలి. అది గుణ కాస్త గుణ అయిపోయింది, వికృతిగా మారిపోయింది. ఇప్పుడు రణగుణధ్వని అంటూ ఉంటాం, మరి అక్కడ సమాసం ఏంటి అంటే అది వికృతి అయిపోయింది, రణగుణధ్వని అని అనుకోవాలి. ఇట్లా కాలక్రమంలో భాష అనేది అనేక నాలుకల మీద పడుతుంది కాబట్టి అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఒక్కోసారి అర్థ సంకోచం, అర్థ వ్యాకోచం. ఇప్పుడు చీర ఉంది, నార చీరలు ధరించారు రామలక్ష్మణులు అంటే వాళ్ళు చీర కట్టుకున్నారని కాదు, చీర అంటే వస్త్రము అని. అది కాలక్రమంలో ఏమైంది, చీర అంటే స్త్రీలు కట్టుకునేటువంటి వస్త్ర విశేషంగా స్థిరపడిపోయింది. అదేవిధంగా తైలము ఉంది, పిల్లల నుంచి అంటే నువ్వుల నుంచి తీసినటువంటి నూనెకు తైలము అని పేరు. కాలక్రమంలో ఏమైంది, అది విస్తృత అర్థంలో ప్రయోగించడం, అన్ని నూనెలని తైలం అనే అనడం ప్రారంభం చేశాం. అంటే దాన్ని అర్థ వ్యాకోచం అంటాం. చీర దగ్గర వచ్చినప్పుడు అర్థ సంకోచం అంటాం. అట్లా కొన్ని రూపాలు మారిపోతూ ఉంటాయి, రూపాంతరం అవుతూ ఉంటాయి. అట్లా భాషా శాస్త్రంలో ఏమవుతుందంటే భాష అనేది నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థంలో మారిపోతూ ఉంటుంది. అట్లుంటది. చాలా సంతోషం అవధాని గారు, నమస్కారం. చక్కగా చెప్పారు, చాలా సంతోషం. ప్రస్తుతంలో ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. అప్రస్తుత ప్రసంగం అంటే ఇది ఇక్కడ ప్రస్తుతమే, ఏం ఇబ్బంది లేదు. కానీ జనరల్ గా అప్రస్తుత ప్రసంగంలో ఏంటంటే ఇట్లాంటివి కొన్ని అడగడం వల్ల భాషా విశేషాలు తెలుస్తాయి. మన భాష ఎంత సొగసైనటువంటిది, దాంట్లో మనం ఏం పోగొట్టుకుంటున్నాము, ఏ పద్ధతిలో మనం అధ్యయనం చేయాలా అనేటువంటివన్నీ అందుతూ ఉంటాయి ఇట్లాంటివి అడగడం వల్ల. ఇట్లాంటివి సామెతలు, పొడుపు కథలు, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ఉంటాయి.
మరి సామెతలు అయితే ఎంత అందంగా ఉంటాయి. వాటికి అంత్యానుప్రాసం ఉంటుంది, యతి నియమం ఉంటుంది. ఎక్కడో పల్లెల్లో నిరక్షరాస్యుల నాలుకల మీద పుట్టినటువంటి వాటికి ఆ విధంగా అంత్యానుప్రాసం ఉండాలని వాళ్ళకి ఎవరు నేర్పించారు? యతి స్థానంలో యతి మైత్రి ఉండాలని ఎవరు చెప్పారు? అదంతా ఏం లేదు. కానీ అసలు శాస్త్రం అంతా తర్వాత పుట్టింది, ముందు భాష పుట్టింది. వ్యాకరణము, ఛందస్సు ఇవంతా ముందు పాటో పద్యమో ఒక లయ పుట్టిన తర్వాత దానికి నియమాలు ఏర్పాటు చేస్తే ఈ వ్యాకరణం ఇవన్నీ వచ్చాయి. మనం ఇప్పుడు వ్యతిరేక దిశలో నేర్చుకుంటూ ఉన్నాం. మనం భాష నేర్చుకొని మళ్ళీ వ్యాకరణం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళం ముందు వ్యాకరణం నేర్చుకొని భాష నేర్చుకుంటూ ఉన్నాం. కానీ సహజంగా ఏం జరుగుతుంది అంటే మాతృభాషను ఎప్పుడు ముందు భాష నేర్చుకుంటాం, అవసరాన్ని బట్టి వ్యాకరణం నేర్చుకుంటాం. ఎంతమంది మన ఊర్లో బాల వ్యాకరణం చదువుకుంటారు? బాల వ్యాకరణం చదివే అవసరం లేకుండానే వాళ్ళ జీవితం అయిపోయి ఉంటుంది. వాళ్ళు తెలుగే మాట్లాడుంటారు. అంత మాత్రం చేత వాళ్ళు తెలుగు మాట్లాడలేకపోయారా, రాయలేకపోయారా బాల వ్యాకరణం చదవనంత మాత్రాన? ప్రత్యేకమైనటువంటి నెన్నడాదుల నెరియగు అని వ్యాకరణం నేర్చుకుంటేనే అతను దాన్ని ప్రయోగించగలుగుతాడా అంటే అతని ఉద్దేశం ఏదై ఉంటే దాన్ని ప్రయోగిస్తాడు. నెన్నడము అన్నారు. నెర అంటే నిండైనటువంటి అని అర్థం, నెరి అంటే అందమైన అని అర్థం. అందుకని నెర ప్లస్ నడుము అని విడదీయద్దండ్రా, అది కాస్త నిండైనటువంటి నడుము అంటే లావుగా ఉన్నట్టు ఉంటుంది, లావుగా ఉండేటువంటి అమ్మాయి అందంగా ఉన్నట్టు ఎట్ట లెక్కేస్తాం మనం. కాబట్టి నెరి అని విడదీయండి, అప్పుడు అందమైన అనేటువంటి అర్థం వస్తుంది అని ఆ తర్వాత మళ్ళీ ప్రౌఢ వ్యాకర్త దాన్ని సరిచేశారు. నిన్నడాదల నెరియగోని. ఇంత అవసరం ఏముంది? నిన్నడము అంటే సరిపోయింది. ఇంత చర్చ సాధారణమైనటువంటి వాడికి అవసరం లేదు కదా. ఏదో కావ్యశాస్త్ర మర్యాదలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అనేది సహజత్వంలో ఉంటుంది. నాకు ఒక ప్రశ్న ఉందండి. సార్ సాధారణంగా ప్రశ్నలు అడగాను, నన్నే అడుగుతుంటారు నేను. అయితే నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతాను, మరి మీరు ఏమనుకోవద్దు ప్రశ్న అడుగుతున్నందుకు. భజ గోవిందన్ గీతంలో శంకర భగవత్పాదులు నహి నహి రక్షతి ధృక్కుంకరణే అని అన్న లైన్లో వ్యాకరణవేత్తలను అపహాస్యం చేస్తున్నారా? ఏమిటి ఇది? ఎందుకన్నారు ఆయన? లేదు లేదు చెప్పండి. మన వాళ్ళు ఏంటంటే మనకు స్పందించాల్సిన దానికి స్పందించరు, అనవసరమైన దానికి విపరీతమైనటువంటి స్పందనలు ఉంటాయి. శంకరుల మీద ఈ వ్యతిరేకమైనటువంటి వాటిని ప్రచారం చేసేటువంటి వాళ్ళు డుక్రుంకరణే గురించి అంత వ్యతిరేకత ఉండదు వాళ్ళకి. వాళ్ళకు వేరే అంశాలను ఆధారంగా చేసుకొని డుక్రుంకరణేని అడ్డం పెట్టుకొని శంకరుల్ని విమర్శిస్తూ ఉంటారు. అది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఏమిటంటే ఒక వ్యాకరణ పండితుడు, వృద్ధుడు, మరణానికి సమీపంలో ఉన్నటువంటి వాడు ధాతుపాఠాన్ని వల్లి వేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు శంకరుడు ఏం చెప్పినాడు? నైనా వయసు అయిపోతా ఉంది, ఇంకా శాస్త్రాలని ఎందుకు వల్లి వేసుకుంటూ ఉన్నావు? ఇంకైనా భగవంతుని గురించి ఆలోచించి నిన్ను ఈ డుక్రుంకరణేలు ఇంకా రక్షించవు అని చెప్పి అన్నాడు. డుక్రుంకరణే రక్షించవు అని అంటే అర్థం ఏమిటి? నీకు మళ్ళీ జన్మ జర మరణ రూపమైనటువంటి సంసార చక్రంలోకి నిన్ను పడకుండా డుక్రుంకరణే రక్షించదు. నిన్ను రక్షించేటువంటిది ఏంటి? గోవిందుడు నిన్ను రక్షిస్తాడు. గోవిందుడు అనే దానికి కూడా అక్కడ ఆయన చెప్పినటువంటి అర్థం ఏమిటంటే గోభిహి, గో అంటే వాక్యం అని అర్థం. గోభిహి అంటే వేదాంత వాక్యై విందతి ప్రాప్నోతి అని అనేది గోవింద. వేదాంత వాక్యాలు, చతుర్వేద మహావాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి 4 మహావాక్యాలు ఏ పరబ్రహ్మాన్ని అయితే చెప్తూ ఉన్నాయో ఆ పరబ్రహ్మం గోవిందుడు.
అతన్ని సేవించినావంటే అప్పుడు నీకు అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అపరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది. అంతేగాని నువ్వు పాణినీయం చదువు, వాచస్పత్యం చదువు, అన్ని ఈ ఈ నవ వ్యాకరణాలు అన్నింటినీ అధ్యయనం చేసినా, నవ వ్యాకరణాలు అన్నింటినీ అధ్యయనం చేసినా నీకు వాక్శుద్ధి మాత్రమే కలుగుతుంది. మరి వ్యాకరణం యొక్క ప్రయోజనం మోక్షం కాదు. వ్యాకరణం యొక్క ప్రయోజనం ఏమిటి? వాక్శుద్ధి. పైగా మనకు శాస్త్రం కూడా ఏం చెప్పింది? ఏదైనా ఒక శబ్దాన్ని నిర్దుష్టంగా సరైనటువంటి పద్ధతిలో ప్రయోగించినప్పుడు అతను స్వర్గలోక భోగాలను అనుభవిస్తాడు, అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్పింది. కానీ అతనికి మోక్షం కలుగుతుంది చెప్పలేదు. పైగా శబ్దజాలం మహారణ్యం అని చెప్పన్నారు. ఈ ధాతువుల్ని 2000 ధాతువులు వాటినన్నిటినీ కంఠస్థం చేసి వాటినన్నిటినీ తెలుసుకునేటప్పటికీ బుద్ధిలో చాంచల్యం పెరుగుతుందే తప్ప ఇంకా తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, దానికి లట్ రూపం వస్తుంది, ఎందుకు వస్తుంది? అసలు ఈ కొన్ని ధాతువులు ఉన్నాయి, ఒక 6-7 ధాతువులు ఉన్నాయి. డూ లభష్, డూ పచస్, డూ కృంగ్ అని ధాతువుకు ముందర డూ వచ్చేటువంటివి. అసలు ఈ డూ ఎందుకు వస్తుంది? పాణిని మహర్షి దానికి ఒక 6 ధాతువుల్ని సపరేట్ చేసి ఈ డూ ఎందుకు రావాలి అనే దానికి ఒక నియమం ఏర్పాటు చేశారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే కొద్దీ ఏమవుతుందంటే ఇది శబ్దజాలం అనేది మహారణ్యం, దాంట్లో పోవడమే తప్ప తిరిగి రావడం ఉండదు. ఇంకా ఎప్పటికీ అతను బయటపడి అతను భగవంతుణ్ణి తెలుసుకొని మోక్షాన్ని పొందేది ఎప్పుడు? అందుకని నహి నహి రక్షతి డుక్రం కరణే అని చెప్పన్నాడు. నిన్ను రక్షించదు అని చెప్పన్నాడు. అదే చివరి లైన్ లో ఇలా ఉంటారు. గోవింద భజ గోవిందంలో నామస్మరణ ధన్యముపాయం నహి పశ్యాము భవతరణే. అంటే ఆ నామస్మరణ చేయడమే ముఖ్యం, వ్యాకరణం కాదని దాని అర్థం అదా? నామస్మరణ చేయడమే ముఖ్యం. నహి జ్ఞానేన సదృశం జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది, వేరే మార్గం లేదు. ఆ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలా అంటే, జ్ఞానం కలగాలంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. దానికంటే ముందు సాధన చతుష్టయ సంపత్తి చెప్తాడు వివేక చూడమణిలో. మొదట ఏం చెప్తాడు? నిత్య వస్తు వివేకము, రెండోది ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము, మూడోది సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి. ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి అంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉండాలి అంటే ఏం చేయాలా? అంతఃకరణం ఏకాగ్రం కావాలి. ఏకాగ్రం కావాలంటే ఏం చేయాలా? దాని భగవంతుని యొక్క నామరూపాల మీదకి మళ్లించాలి. అందుకని నామస్మరణ చెప్పారు. నామస్మరణ చేసినంత మాత్రాన కూడా మోక్షం రాదు. అది పరంపర సాధన, సాక్షాత్ సాధన కాదు. నామస్మరణే, భగవన్నామస్మరణే పరంపర సాధన అయినప్పుడు వ్యాకరణం సాధన ఎట్లవుతుంది? వ్యాకరణం సాక్షాత్ శాస్త్రం కాదు. వ్యాకరణం వేదాంగం మాత్రమే, వేదం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వేదాంగం, అది ఒక వేదాంగం కదా. వ్యాకరణం వేదాంగం. వేదం చదువుకోవడానికి వ్యాకరణం ఉపయోగపడుతుంది. వేదం చదువుకుంటే కూడా నీకు జ్ఞానం వస్తుందని లేదు, వేదాంతం చదివితే జ్ఞానం వస్తుంది. రైట్. వేదం కూడా మళ్ళీ ఏముంది? దాంట్లో కర్మభాగం కూడా ఉంది. వేదంలో 2 భాగాలు కదా ఉన్నాయి. కర్మకాండ, జ్ఞానకాండ 2 కదా ఉన్నాయి. కర్మకాండ వదిలేయాలి, జ్ఞానకాండను పట్టుకోవాలి. కర్మకాండ ఎందుకు కోసం చేయాలి అంటే, మన లోపల మల దోషం, విక్షేప దోషం అని 2 దోషాలు ఉంటాయి. మల దోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం అని 3 దోషాలు ఉంటాయి. ఈ అంతఃకరణంలో ఉండేటువంటి దోషాలు, త్రివిధ దోషాలు. మనకి ఎట్లయితే శరీరంలో శ్లేష్మం, కఫం, వాతం, పైత్యం అని 3 ఉంటాయో, ఆ విధంగా అంతఃకరణంలో 3 దోషాలు ఉంటాయి. ఈ 3 దోషాలు ఏమిటంటే ఆవరణం,
మలం, విక్షేపం. ఈ మలదోషం ఏమిటి అంటే పాపకర్మ వాసనల మలం. అంటే పాపకర్మలు చేయాలనేటువంటి ఆలోచనలు ఉండడం, పాపకర్మలు చేసి ఉండడం. వీటిని పోగొట్టుకోవడం కోసం యజ్ఞయాగాదులు, ఉపాసనలు ఇవన్నీ చేయాల మలదోషం పోవడానికి. ఇక విక్షేప దోషం ఉంటుంది. విక్షేప దోషం ఏమిటి? అది మనం భగవంతుని మీదకి తీసుకొని వచ్చి పెడతాం మనసుని. మంత్రం చెప్తూ ఉంటాం, అక్షతలు వేస్తూ ఉంటాం, మధ్యలో నెయ్యి తక్కువైనట్టుంది, ఇంకొంచెం నెయ్యి పోయి వాసన రాలేదు అంటాం. అంటే ఏమర్థం? మన మనసు ఇక్కడ లేదు, అది విక్షేపం చెందింది. ఆ విక్షేప దోషం ఉన్నటువంటి మనసును మళ్ళీ ఏం చేయాలా? దాన్ని శ్రద్ధతో మళ్ళీ తీసుకొని వచ్చి భగవంతుని పాదాల ముందర పెట్టాల. హఠం ఉండాలి. ఆ హఠం ద్వారా, ఉపాసన ద్వారా, జపతపాదుల ద్వారా, ధ్యానం ద్వారా ఈ విక్షేప దోషాన్ని పోగొట్టుకుంటాం. మలదోషం, విక్షేప దోషం పోయింది. ఇక ఉండేది ఆవరణ దోషం. ఆవరణం ఏమిటి? నేను వేరు, భగవంతుడు వేరు. ఎందువల్ల వేరు? తెర ఉంది, ఆవరణం ఉంది, గది ఉంది, గదిలో దీపం ఉంది. దీపం మీద ఒక కుండను బోర్లించేసాం. ఇప్పుడు గదిలో చీకటి ఉంటుంది. దీపం ఉండి కూడా గదిలో చీకటి ఉంది అంటే అర్థం ఏమిటి? దాని మీద ఒక ఆవరణ ఉంది. ఇప్పుడు ఒక తెలివైన వాడు ఏం చేస్తాడు? బోర్లించినటువంటి కుండను తీసేస్తాడు పైకి. ఇప్పుడు గది అంతా వెలుతురు వచ్చింది. అట్లాగే మనకు కూడా అజ్ఞానం అనేటువంటి ఆవరణం ఉంది. ఆ ఆవరణం పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలా? శాస్త్ర జ్ఞానం కావాలా. దానికి మళ్ళీ సద్గురువు దగ్గరికి వెళ్ళాలా. ఆ సద్గురువు కూడా, సద్గురువు అంటే మళ్ళీ ఏమిటి? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు సద్గురువు. అతను అభేదాన్ని బోధించేవాడుగా ఉండాలా, భేద ప్రపంచాన్ని బోధించేవాడుగా ఉండకూడదు. ఇన్ని నియమాలు ఉంటాయి. మొత్తానికి భజ గోవిందం దగ్గరికి వచ్చినామంటే అర్థం ఏమిటంటే, అక్కడ వ్యాకరణ పండితులనేమి అనలేదు నాయన, నువ్వు ఈ లౌకికమైనటువంటి శాస్త్రాల్లో దగ్గరే ఆగిపోతున్నావు, అక్కడి నుంచి ఇంకా ముందుకు రా. కారణం ఏమిటంటే శరీరం శాశ్వతమైనటువంటిది కాదు, ప్రాణం నిత్యమైనటువంటిది కాదు, అనిత్యాన్ని శరీరాన్ని ఎప్పుడైనా పోవచ్చు. నువ్వు వాయిదా వేసుకుంటూ ఉన్నావంటే రేపు చేద్దాం, మర్నాడు చేద్దాం, వచ్చే ఏడాది నుంచి మొదలు పెడదాం, రాబోయే శంకర్ జయంతి నుంచి చదువుకుందాం అని అంటే నీకు యమధర్మరాజుకి ఏమైనా అగ్రిమెంట్ ఉందా? వచ్చే శంకర్ జయంతి వరకు నేను నీ దగ్గరికి రాననేసి ఆయన మెయిల్ పంపించినాడా? లేదు కదా. ఇప్పుడు పడుకుంటాం, పొద్దున్నే లేస్తే సంతోషం, అరే మన ప్రాణాలు మన దగ్గరే ఉన్నాయండి. లేవలేదంటే ఏం తెలుస్తుంది? పోయిందంటూ కూడా మనకు తెలియదు. కాబట్టి డూ ఇట్ నౌ, ఇప్పుడే చేయాలా. అందుకని 80 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధుడు ఇంకా వ్యాకరణ శాస్త్రం చదువుతుంటే ఆయన ఎప్పుడు వేదాంగాలను వదిలేసి వేదం లేకొచ్చేది, వేదాన్ని వదిలేసి ఉపనిషత్తులు లేకొచ్చేది ఎప్పుడు, ఉపనిషత్తు మహావాక్యాలను అర్థం చేసుకునేది ఎప్పుడు, తత్పద విచారణ ఎప్పుడు చేస్తాడు, తొంపద విచారణ ఎప్పుడు చేస్తాడు, అసిపదంతో ఎప్పుడు సమన్వయం చేసుకుంటాడు, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఎట్లా కలుగుతుంది, కలిగిన తర్వాత దాన్ని ఎట్లా నిధిధ్యాసనం చేస్తాడు, దాన్ని ఎట్లా మననం చేసుకుంటాడు, దానికి అంత సమయం ఎక్కడుంది. అందుకని హెచ్చరించాడు. అంతేగాని ఆ వ్యాకరణ శాస్త్రాన్ని ఎందుకు కించపరుస్తాడు? అంత శాస్త్రం రాసినటువంటి వాడు, అన్ని భాష్యాలు రాసినటువంటి వాడు, ఎక్కడ వ్యాకరణ దోషాలతో ఏమన్నా రాశాడా ఆయన? లేదు కదా. అన్ని స్తోత్రాలు రాశాడు, ఎక్కడైనా తప్పు రాశాడా? లేదు కదా. ఆయన వ్యాకరణం తెలియదా? వ్యాకరణం మీద ఆయన గౌరవం లేదా? కాబట్టి దీనికి అంత ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఏంటంటే శాఖా భేదాలు. ఈ శాఖా భేదం ఉండేటువంటి వాళ్ళు, తర్వాత సిద్ధాంత భేదం. ఆయన అద్వైతం చెప్పాడు, ద్వైతులు కొందరు, విశిష్ట అద్వైతులు కొందరు, వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లేదండి ఆ శంకరాచార్యుని ఏదో అనాలి కాబట్టి దానికి దీన్ని చూపించి అంటారు. కాబట్టి మనం వీలైనంత వరకు విమర్శల్ని ఎవరు చేసినా మనం కన్సిడర్ చేయకూడదు. రైట్. సాక్షాత్ శంకర్లే ఇంకెవరినైనా విమర్శించుంటే కూడా ఆ భాగాన్ని మనం పక్కన పెట్టేయాలి. ఆయన
ఆయన కూడా బౌద్ధాన్ని, జైనాన్ని, చార్వాకాన్ని వీటినన్నిటిని విమర్శించాడు. దాని జోలికి పోకూడదు మనం. ఎందుకు? ఆయన స్థాయి వేరు, ఆయన విమర్శ వేరు. రైట్. దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాష్ అని రాశారు. అన్ని మతాలని చీల్చి చెండాడేస్తాడు ఆయన. మనం కూడా అలా చేద్దాం అనేసి దాన్ని చదివి దాంట్లో 4 మాటలు చెప్పినామంటే లాభం లేదు. ఎందుకు? వారి విజ్ఞానం వేరు, వారి జ్ఞానం వేరు, వారి స్థాయి వేరు, వారి అవగాహన వేరు, వారి సాధన వేరు. మనం ఏమీ లేకుండా 4 మాటలు నేర్చుకొని చిలక పలుకుల్లాగా పలికేసి వాళ్ళు చెప్పినట్లే మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, మీ కృష్ణుడు అస్సలు మంచోడు కాదు, 8 మందిని పెళ్లి చేసుకుంటున్నాడు, 16,000 మందితో తిరిగాడు, ఇది తప్పు కదా అని. మా కృష్ణుని గురించి మాట్లాడుతున్నాం సరే, మా రాముని గురించి ఎందుకు మాట్లాడు? ఆయన ఏకపత్ని వ్రతుడు కదా, ఆయన గురించి మాట్లాడచ్చు కదా. పోనీ కృష్ణుని గురించి మాట్లాడుతున్నావు, నువ్వెందరిని పెళ్లి చేసుకున్నావు? ఒక్కరిని చేసుకున్నావు, ఆమె ఆనందంగా ఉందా? ఆమెను ఆనందంగా ఉంచగలిగినావా? లేదు. ఎక్కడో ఒక చోట కొరత ఉంటుంది, ఏదో ఒక చోట. కానీ కృష్ణుని భార్యల్లో ఎవరైనా కంప్లైంట్ చేశారా కృష్ణుని మీద? 16,000 మంది గోపికలు ఎవరైనా కోర్టుకు పోయినారా? భరణం కట్టిమ్మని అడిగారా? విడాకులు కావాలని అడిగారా? ఆయన సామర్థ్యం అయింది, ఆయన గొప్పతనం అయింది, ఆయన దివ్యత్వం అయింది. మనం పెద్దవాళ్ళు చేసిన పనులు చేయకూడదు. వాళ్ళు సత్యాన్ని స్థాపించడం కోసం అవతల వాళ్ళతో వాదించి ఉండొచ్చు. గౌతమ్ బుద్ధుడిని మనం తప్పుపడతామా? మన స్థాయి అది. శంకర్లు మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ స్థాయి అది. మనకంత వైరాగ్యం ఉందా? అంత రాజరికాన్ని వదిలేసిపోతామా మనం? అంత కోటలో నుంచి అర్ధరాత్రి పూట భార్య పిల్లలను వదిలేసిపోయి అంత వైరాగ్యం మనకుందా? ఒక యువరాజు అయ్యి ఉండి భిక్షాటన చేసేంత వైరాగ్యం మనకుందా? మనం బుద్ధుణ్ణి విమర్శించవచ్చునా? శంకర్లు విమర్శించినారంటే అర్థం ఉంది, ఆయన స్థాయి అది. వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి మనం విమర్శల జోలికి పోకూడదు. మనకేం బోధించినారో ఆ బోధనను మాత్రమే మనం స్వీకరించాలి. దాంట్లో మనం 10 ఒకటైనా ఆచరించేందుకు ప్రయత్నం చేయాలి. ఆచరణ శూన్యమైనటువంటి శాస్త్రము వృధా. కాబట్టి ఆయన డుక్కురుంకరణే అన్నాడు. సరే, ఆయన వ్యాకరణాన్ని చదువుతుంటే విమర్శించాడు, మనం వ్యాకరణం కూడా చదవలేదు కదా. విమర్శ చేసేవాళ్ళు పోనీ వ్యాకరణ శాస్త్రం అయినా చదువుకున్నారా అంటే అది లేదు. పాణినీయం కూడా చదువుకొని ఉండరు, 4 సూత్రాలు కూడా ముక్కు మీద పెట్టుకొని ఉండరు. ఇది ఎందుకు వచ్చింది, ఈ శబ్దం ఎందుకు అయింది, సాధువు ఎట్లా అవుతుంది, ఇది అసాధువు ఎట్లా అవుతుంది, దీనికి పాణిని ఏం చెప్పినాడు అనేది ఏమి తెలియదు. అది కూడా తెలియదు, దాన్ని విమర్శిస్తారు, దీన్ని విమర్శిస్తారు. విమర్శించడం చాలా సులభం అండి. దేన్నైనా విమర్శించడం చాలా సులభం. మురళి ఎందుకు నామం పెట్టుకున్నాడు? లోకాన్ని మోసం చేసేదానికి మురళి నామం పెట్టుకున్నాడు. నవీన్ గారు ఎందుకు గుండు చేసుకున్నారు? లోకాన్ని మోసం చేసేదానికి గుండు చేసుకున్నారండి అని అనొచ్చు. చాలా సులభమైనటువంటి విషయం. కాబట్టి విమర్శించడం ఎప్పుడు సులభమైనటువంటి విషయమే. కానీ విమర్శించేటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే నిప్పును మూట కట్టుకుంటూ ఉన్నాడు. అది వాడినే కాల్చేస్తుంది. అందువల్ల మనం ఎప్పుడు ఎక్కడ దోష దృష్టితో వెళ్ళకూడదు, దోషజ్ఞుడు కాకూడదు. మనం దోషజ్ఞుడు అంటే కూడా పండితుడు అనే అర్థం ఉంది. అంటే మనం దోషాన్ని వెతికే వాళ్ళం కాకూడదు. కారణం ఏమిటంటే మన జీవితం చాలా చిన్నది. మనం ఉన్నటువంటి మెరిట్స్ ని స్వీకరించి, ఉన్నటువంటి గుణాలను స్వీకరించి, ఆ గుణాలు మనకెక్కడ ఉపయోగపడతాయో చూసుకొని వాటిలో మనం ఎన్ని ఆచరించగలమో చూసుకొని తరించడమే. అంతేగాని విశిష్టాద్వైతంలో ఇది తప్పు, ద్వైతంలో ఇది తప్పు, చార్వాకంలో ఇది తప్పు, అద్వైతంలో ఇది తప్పు, ఇవంతా వద్దు. మనం ఏం చేయగలం? మనం ఎలా తరించగలం? విశిష్టాద్వైతంలో ఇది నచ్చింది చెయ్యి,
ద్వైతంలో ఇది బాగుంది, చెయ్యి, తప్పేం. అద్వైతంలో ఇది నాకు నచ్చింది, చెయ్యి, ఇబ్బంది లేదు. దాంట్లో ఇది నాకు నచ్చలేదు, వద్దు, దాని జోలికి పోవద్దు. నచ్చలేదన్నా కదా, ఇంక వదిలేయి దాని జోలికి ఎందుకు. అవును. విష్టపంక న్యాయం అని ఒకటి ఉంటుందండి సంస్కృతంలో. విష్టపంక న్యాయం అంటారు. అంటే ఒక అతను పోతూ ఉన్నాడు, కాలికి బురద అంటుకున్నది. ఆ బురద అంటుకోగానే అతను కాస్త సునిశ్చితమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి వాడు. వెంటనే ఆ కాలికి అంటుకున్నటువంటి బురదను చేతికి తీసుకున్నాడు. చేతికి తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకున్నాడు, వాసన చూశాడు. ఆ ముక్కు కూడా కాస్త అంటుకున్నది. ఇంతలో ఒక పెద్ద మనిషి అడిగాడు, ఏమయ్యా, కాలికి ఉండే అంటుకున్న బురదను కడుక్కోకుండా దాన్ని చేతికి తీసుకున్నావు, ముక్కు పూసుకున్నావు అని అంటే, ఈ బురద యొక్క స్వరూప స్వభావాలను నేను అధ్యయనం చేయాలని అనుకున్నాను. ఈ బురద ఎందుకు ఏర్పడింది, దేంతో ఏర్పడింది, ఎట్లా ఏర్పడింది అని చూద్దాం అనుకున్నాను. దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం అని చెప్పి అనుకున్నాను అని చెప్పి అన్నాడు. ఇది సరైనటువంటి దృష్టి కాదు. బురద అంటుకుంటే కడుక్కోవాలి, అంతేగాని మళ్ళీ దాన్ని చేతితో తీసుకొని ముక్కు కాడు పోసుకొని నాలుగు మీద పెట్టుకొని రుచి చూసి ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ ఇట్లాంటివే ఈ వాదనలన్నీ, విష్టపంక న్యాయం లాంటివి. కాబట్టి మనం వాడి జోలికి వెళ్ళకూడదు మాస్టారు. శంకరాచార్యులు అన్నారు అంటే శంకరాచార్యులను విమర్శించే వీళ్ళ స్థాయి ఏమిటి, శంకరాచార్యుల స్థాయి ఏమిటి, అవును. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం శంకరాచార్యులను తప్పుపట్టే అంత, అసలు శంకరాచార్యులు ఎన్ని స్తోత్రాలు రాశారో మనకు తెలియదు, అవును. ఎన్ని పోయాయో ఎన్ని మిగిలాయో తెలియదు, ఆయన ఆసుగా ఎన్ని చెప్పారో తెలియదు. వాటిని సరిగ్గా ఒక్క సౌందర్య లహరిని అధ్యయనం చేస్తే జీవితం సరిపోదు. ఒక్క సౌందర్య లహరికి సరిపోదు మన జీవితం, ఒక్క శివానంద లహరికి సరిపోదు, ఒక్క వివేక చూడమనికి సరిపోదు. అట్లాంటిది ఇంకా మనం భాష్యాల దాకా ఎక్కడ పోతాం. కాబట్టి ఆయన జగద్గురు, ఆయనకు నమస్కారం. ఆయన చెప్పినాడు అంటే దాంట్లో పరమార్థం ఉంది. మనకు అర్థం కాకుండా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అంతే. మనకు అర్థం కాలేదు అంటే అది మన తప్పే తప్ప అవతల వాళ్ళు తప్పు కాదని మనం అనుకొని ఇంకొంచెం అధ్యయనం చేసి ఇంకొంచెం తెలుసుకొని ఇంకొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంతే తప్ప నహి నహి రక్షతి డుక్కురుం కరణే అంటే ఆయన వ్యాకరణ వాళ్ళని తప్పు పట్టలేదు. ఒకవేళ తప్పు పట్టున్నా అది ఆయన స్థాయి, దాన్ని అడగడానికి వీళ్ళెవరు, వీళ్ళకి ఆ స్థాయి లేదు, ఆ అధ్యయనం లేదు. ఏందండి అంత చిన్న వయసులో మనకు చదువు పూర్తయిపోయి పెళ్లి చేసుకునే వయసు. ఏం చదువులు మనవి, 4 పుస్తకాలు 5 పుస్తకాలు ఉంటాయి. ఆ 4-5 పుస్తకాల్లో కూడా 35 మార్కులు వస్తే పాస్ కాబట్టి సగం మనమే చాయిస్ కింద వదిలేస్తాం చదవకుండానే. క్వశ్చన్ పేపర్ లో 50% చాయిస్ ఉంటుంది, దాంట్లో ఆ 50% రాస్తే 35 మార్కులు వస్తే పాస్. ఆ చదువులు చదివేదానికే మనకు 35 ఏళ్ళు అవుతా ఉంది. అట్లాంటిది 4 వేదాలు చదివి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి భగవద్గీతకు భాష్యం రాసి దశోపనిషత్తులకు భాష్యాలు రాసి అన్ని స్తోత్రాలు చెప్పి దేశమంతా తిరిగి అన్ని మఠాలు స్థాపించి దానికి సన్యాస సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి దశవిధ సంప్రదాయాలను పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్థిరపరచి ఏమిటండి పీఠాధిపతి ఈరోజు శృంగేరి పీఠాధిపతి అంటే రాష్ట్రపతి క్యాడర్, పూరి పీఠాధిపతి అంటే రాష్ట్రపతి క్యాడర్. ఎట్లా వచ్చింది అది? శంకరాచార్యుల వల్ల కాకపోతే ఇంత తపశ్శక్తి వల్ల వచ్చింది. ఇంత తపశ్శక్తి కలిగినటువంటి మహాత్ముని గురించి మనం నిత్యం స్మరించుకొని తరించాలి తప్ప ఆయన అట్రాశాడు ఇట్రాశాడు రాశాడు అంటే నీకు అర్థం కాలేదు, అర్థం చేసుకుంటే ప్రయత్నం చెయ్యి. శీర్షాసనం వేయి, మోకాలు లేక వచ్చింది మళ్ళీ మెదడు లేక వస్తుంది, శీర్షాసనం వేస్తే అప్పుడు అర్థం అవుతుంది అని ఆ పండితులంతా వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని క్షమాపణ అడగమని చెప్పి చెంపలేసుకొని వాళ్ళు చదువుకోవాలి తప్ప వాళ్ళని విమర్శించే నైతిక హక్కు మనకు లేదు.
ఇది సార్ నా అభిప్రాయం. అది బాగుంది మీ అభిప్రాయం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఏమైనా? నవీన్ చంద్ర గారు, ఇప్పుడు ఆమదల మురళి గారు చెప్పినటువంటి విషయం అంతా కూడా అంటే నాకు వినపడింది, అర్థమైంది, కానీ చాలా లో వాయిస్ లో వినపడిందండి ఆయన మాత్రం. మిగతా అందరికి అలాగే వినిపించింది, నాకు ఒకదానికి అలా వినిపించింది అనేది. నేను అదే అనుకున్నానమ్మా. లో మీకు వాయిస్ అలాగే లో అంటే వినపడుతుంది. చాలా కాన్సన్ట్రేషన్ గా వినాల్సి వచ్చింది అనమాట. అది. అంటే మధ్యలో అంతరాయం కలిగించకూడదు, అందరూ శ్రద్ధగా వింటున్నప్పుడు నేను మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు. అంటే అది నేను అర్థమైంది. అందుకే ఊరుకున్నాను. చాలా ఇలాగా బాగా పెట్టి అది వినాల్సి వచ్చింది శంకరాచార్యుల అన్నమాట. ప్రమేయం. అది ఇక్కడ ఈ వీడియోను మేము అప్లోడ్ చేస్తాం కనుక మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. అందులో వస్తుందండి. అందులో వస్తుంది. మీరు ఏ సౌండ్ కావాలి, ఏ లెవెల్ సౌండ్ కావాలంటే ఆ లెవెల్ సౌండ్ లో చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అంటే నాకే వచ్చిందా ఈ ప్రాబ్లం, లేకపోతే అందరికీ అలాగే నాకు ఉందా? లేదు మరి. నా బాగానే వినిపించింది. అంటే నాకు మిగతా అందరి వాయిస్లు ఎవరు మాట్లాడినా, ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడారు, మీరు మాట్లాడారు, ఎవరు మాట్లాడినా బాగా వినపడుతోంది. లేదు, వారి గురువు వాయిస్ గారిది కొంచెం నెమ్మదిగా వినపడింది. చాలా లో వాయిస్ గా వినిపించింది ఎక్కడో. కొంచెం నెమ్మదిగా వినపడినా బాగానే వినిపించింది. కొంచెం అర్థమైంది. నెమ్మది. అంటే కొంచెం అర్థమైంది, చాలా బాగా ఈ అర్థమైంది. ఎండకి తట్టుకోలేక ఫ్యాన్ వేసి ఆ సౌండ్ కి ఏమో ఇంకా కొంచెం మరి అది కూడా ప్రాబ్లం ఏమో అని తెలుసుకుందాం. మరి అంటే కొంచెం తక్కువ స్వరంలో వినపడింది, కానీ అదే చాలా అంటే మధ్య మధ్యలో మొత్తం ఒక్కొక్కసారి దృష్టికి ఒక పదం అద్భుతంగా కొంచెం గట్టిగా వినపడింది, మళ్ళీ అంతలోనే మళ్ళీ అట్లా అయిందన్నమాట. కానీ అద్భుతంగానే. మంచి విషయం గురించి చెప్పారు కదా. అసలు ఎప్పుడో నాకు 24 ఏళ్ల వయసు అప్పుడు మా మామయ్య గారు నాకు ఆ పుస్తకం ఇచ్చారు చదువుకోమని. ఆ చిన్నదన్నమాట, దానికి భావార్థాలతోటి ఉన్నటువంటి భజగోవింద శ్లోకాల పుస్తకం ఇచ్చారు చదవమని. అప్పుడు ఇవాడు అడుగుతుంటే నవీన్ చంద్ర గారు అదంతా గుర్తొచ్చింది నాకు. అప్పుడు మా మామయ్య గారు ఇచ్చిన విషయం అదంతా మంచిగా చక్కగా వివరించారు. దాని యొక్క ఇది కూడా లోతుగా మంచి చర్చించారు. ప్రశ్న వేశారు. అద్భుతమైన, నిజంగా గురువు గారి విశ్లేషణ మాత్రం అద్భుతం, చాలా బాగుంది. ప్రశ్నలు వేసినంత మాత్రాన మనం ఒకళ్ళను విమర్శించినట్టు కాదు. అవును, ప్రశ్నలు వేయడం ఒకటి, వాళ్ళ మీద గౌరవం లేకుండా ఉండడం ఒకటి. అది రెండు. ఎందుకంటే మాకు ప్రశ్నోపనిషత్తు ఉంది కదా, ప్రశ్నలు వేస్తేనే ఉపనిషత్తులన్నీ వచ్చాయి కదా. ఋషులు కూడా ఏం చెప్పారంటే, నువ్వు దేన్ని విశ్వసించకు అని చెప్పి అన్నారు. మొదటి మాట పెట్టుకోవాలి. రైట్. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము అనే మాటకు కట్టుబడతావో అప్పుడు నీ జ్ఞానం ఆగిపోతుంది. రైట్. అందుకని భగవద్గీత కూడా ఏం చెప్తుంది మనకు, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అని చెప్పి పరిప్రశ్నేన సేవయా అంటుంది. పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నించడము ఒక సేవ. ఇది భగవద్గీత చెప్పేది. అనేకమైనటువంటి సేవల్లో గురువు గారికి చేసేటువంటి సేవలు, పాద సంవహనము, ఆయనకి నీళ్లు ఇవ్వడము, వింజామరలు వేయడము, ఇవన్నీ సేవలు, మనకు తెలిసినటువంటి సేవలు. ఇది కాకుండా పరిప్రశ్నేన సేవయా అని చెప్పన్నాడు. అంటే ప్రకరణబద్ధంగా ప్రశ్న అడగడం కూడా ఒక సేవయే అన్న. కారణం ఏమిటి అంటే, ఆ సరైనటువంటి ప్రశ్న వేసినప్పుడే గురువు గారు ఇది వరకు తాను చదువుకున్నటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలను, తన అనుభవంలో ఉన్నటువంటి విషయాలను సమగ్రంగా జోడించి సమాధానం చెప్పగలుగుతాడు. తద్వారా ఏమవుతుందంటే ఆయనకు మరొక మారు ఆ విషయాన్ని మననం చేసుకుంటే అవకాశం కలుగుతుంది. ఇది గురువుకు కూడా ప్రయోజనమే కాబట్టి అది గురువుకు సేవగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ప్రశ్నను మన సంప్రదాయం, ఆర్ష సంప్రదాయం ఎక్కడా వ్యతిరేకించదు. అసలు ప్రశ్నతోనే ప్రారంభమవుతాయి అన్ని పురాణాలు. ప్రశ్నతోనే ప్రారంభమవుతాయి. కాకపోతే మనం ఇందాక చర్చించుకున్నటువంటిది ఏమిటంటే, మనం ప్రశ్నించడం కరెక్టే కానీ గౌరవం లేకుండా ప్రశ్నించకూడదు, అవగాహన లేకుండా ప్రశ్నించకూడదు. ఆ ప్రశ్న తెలుసుకోవాలి అనేటువంటిది అయి ఉండాలి తప్ప
అవతల వాళ్ళకి తెలియదు అని నిరూపించేది ఉండకూడదు రైట్. అనేది మన మన పిండితార్థం. ఇప్పుడు 12:30 అయింది, 12:23 అయింది. మనం రైట్ రైట్ 11కి మొదలు పెట్టాము. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగితే తాత్విక ప్రశ్నలు, తాత్విక ఏమిటంటే అడిగితే అడగండి, లేకపోతే మనం ప్రోగ్రాము ముగించేద్దాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎందుకంటే భజగోవిందంలో చాలా ప్రశ్నలు వస్తాయి, మీరు అది సరిగ్గా చదివితే దాంట్లో చాలా చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకోవడానికి టైం లేదు. సో కానీ మీ ప్రసంగం, మీ జవాబు చాలా బాగుంది. సంతోషం సార్. నేను తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ నేను అడిగింది కూడా ఆయన మీద అగౌరవంతో కాదు. నేను అడిగింది అంటే మీరు చాలా లేటుగా అడిగారు. ఇవన్నీ గ్రంథస్థం అయిపోయినటువంటి ప్రశ్నలే కదా. ఇది వరకు చాలా మంది అడిగినటువంటి ప్రశ్నలే కదా. ఇది అప్రస్తుత ప్రసంగం అనుకోవచ్చు. ఏం లేదు, ఇది ప్రస్తుతమే. ఎందుకంటే ఒకటి వారే చెప్పింది ఏమిటి, నిత్యానిత్య వస్తువులని వివేచన చేసిన తర్వాత అనిత్య వస్తువు పట్ల వైరాగ్యం ఉండాలి, నిత్య వస్తువు పట్ల ఆసక్తి ఉండాలి అని చెప్పన్నారు. కాబట్టి మనం నిత్య వస్తువు కోసం ఆసక్తితో అడిగేటువంటి ప్రశ్న కాబట్టి ఇది అప్రస్తుతం కాదు, ఇది ప్రస్తుతమే అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సంతోషం, కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. అయితే నేను స్వస్తి చెప్తాను. స్వస్తి చెప్పిన తర్వాత ప్రోగ్రాము ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.